హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు టీవీ. సో మే 12కి కరెక్ట్‌గా 2 ఇయర్స్ పూర్తి చేసుకుందండి శ్రీలు ఎథనిక్స్ బొటిక్. సో మీ అందరి ఆశీర్వాదంతో అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకొని మే 12కి 2 ఇయర్స్ అయింది అని గుర్తుపెట్టుకొని మన దగ్గరికి వస్తారు చూడండి, వాళ్ళనైతే అసలు ఇంకా మర్చిపోలేమనమాట. అలా వచ్చిన వెల్ విషర్సే ఇక్కడ బాలరాజు గారు, అలాగే అభిషేక్ అండ్ ఫ్యామిలీ. అలాగే అభిషేక్ కూడా ఫస్ట్ టైం వచ్చాడండి. ఇతను హైదరాబాద్లో ఒక లా ఫామ్లో చేస్తున్నాడు. అండ్ ఎంత ఇంప్రెస్ అయ్యాడో మన దగ్గరకు వచ్చి మన కలెక్షన్ చూసి చాలా బాగున్నాయని చెప్పి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని నెక్స్ట్ డే మే 13th మదర్స్ డే ఉంది కదా, సో వాళ్ళ మదర్ కోసం అని చెప్పి 2 టాప్స్ తీసుకున్నాడు, అలాగే 2 శారీస్ తీసుకున్నాడు. ఒక్క శారీ తీసుకుందామని వచ్చి మన కలెక్షన్ నచ్చి తీసుకున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్. అండ్ పాజిటివ్ వర్డ్స్ కూడా మన శ్రీలు ఎథనిక్స్ బొటిక్ గురించి చెప్పాడు. ఇది ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి వెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి అన్నట్టుగా కూడా చెప్పాడు. నిజంగా వర్త్ ఉంది అన్నట్టుగా చెప్పాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మావగారు మీరు హలో ఎంత జోవియల్గా ఉంటారో ఆయన. ఏం మాట్లాడతారు, ఏదైనా మాట్లాడండి అనగానే హలో అని మొదలెట్టారు. భలే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మెటీరియల్ బాగుంది, క్వాలిటీ బాగుంది, ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే కష్టపడుతున్న నాకు ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఉంది చూడండి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ నాన్న. బాయ్ 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 బాయ్. సో బాయ్ చెప్పేసి డైరెక్ట్గా ఓటు వేయడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఒక 1.5 hours అలాగా అటు ఇటు, అంటే 2 times ఈవీఎం మిషన్స్ పనిచేయలేదని మొత్తానికి టైం తీసుకున్న ఫైనలీ నా ఓటు అయితే వేసేసాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడి నుంచి బయలుదేరి సింహాచలం వెళ్తున్నామండి. సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకోవడానికని. చాలా ఇయర్స్ అయిపోయిందనమాట. అంటే మా ప్రణీత్ 10 months అప్పుడు వచ్చామండి. తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే రావడం అనమాట. సో చాలా బాగుంది, చూసారు కదా ఈ నేచర్ అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి ఘాట్ రోడ్డే కానీ అంత ఎక్కువ కాదనమాట. సో రీచ్ అయిపోయాము మొత్తానికి. చూస్తుండగానే చూసారు కదా చాలా బాగుంది నేచర్ అంతా కూడా, చాలా మంచిగా అనిపించింది, ప్లెజెంట్గా అనిపించింది. సో పొద్దున్నే అందరూ పొలిటీషియన్స్ వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారని చెప్పారు. మీరు ఓటు వేశారని అక్కడ వాళ్ళని అడిగితే, లేదు మాకు డ్యూటీస్ తప్పవు కదా అని చెప్పి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఆ ఫొటోస్ తీసుకునే ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి ఫొటోస్ అవి మనకి తీశారు. జంక్షన్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ సిగ్నల్ పెడితే అరగంట పెట్టారు అనమాట సిగ్నల్ దాటాలి. దానికి గట్టారు. సో సిగ్నలే లేదు. పై నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతారు, కింద నుంచి వెళ్ళిపోవడానికి ఎన్ఏడి జంక్షన్. సో ఇది ఎన్ఏటి జంక్షన్ అంటండి. చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండేవంట ఇక్కడ ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా అసలు వెళ్ళిపోతున్నారంట ఇది కట్టిన తర్వాత. సో చాలా బాగుందన్నారు. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా వారి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినటువంటి ఉమాశంకర్ గారి ఇంటికి వెళ్తున్నామండి. అది స్టీల్ ప్లాంట్లో ఉంటున్నారనమాట వాళ్ళు. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో ఒక రూట్ మ్యాప్ పెట్టుకొని బయలుదేరామండి. ఆ రూట్ మ్యాప్ ఏమో తిన్నగా తీసుకొని ఒక అడవుల్లోంచి ఉన్న ప్లేస్లోంచి తీసుకెళ్ళి ఒక ఏరియా దగ్గర ఆపిందనమాట. చూసారు కదా అంత ఫారెస్ట్. అసలు చూస్తుంటే ఇక్కడున్న ఏంటి, ఇది ఎలా వెళ్తారు అసలు అని చెప్పి అనిపించింది. అంటే గూగుల్ మ్యాప్లో మనకి కొన్నిసార్లు అక్కడికి దగ్గరలో ఏ వే ఉందో ఆ వేలో తీసుకెళ్ళిపోతారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గేట్ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదనమాట, అది క్లోజ్డ్. సో బ్యాక్కి రావడానికి మా పాటలు చూడండి, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి వెళ్ళాలన్నమాట. సో బ్యాక్ వస్తుంటే అవన్నీ కూడా ముళ్ళ తుప్పలు అనమాట. వాటితో కార్ అంతా కూడా గీతలు అయిపోయింది. అసలు దగ్గరకి ఇంకా అసలు బ్యాక్ చేయడానికి కూడా అవకాశం లేదు. అటు ఇటు కూడా ఆ ముళ్ళ కంపల్లాగా ఉన్నవన్నీ కూడా మీదకి వచ్చేస్తున్నట్టే ఉన్నాయి. అసలు గూగుల్ని నమ్ముకుంటే ఇలా ఉంటుందేమో మరి.
एक गलत लेके नहीं साहब, मैं देखो साहब, मैं गलत कर रहा हूं। గల్లత్ కాకపోతే ఎందుకు ब्लू అయింది? लाइन जैसा है मैं वैसी लेके जाऊंगा सब। अगर वो नहीं बता रही तो मैं गाड़ी रोक देता हूँ। ఇబ్రహీంతో కాసేపు ఆర్గ్యూ చేసామన్నమాట. నువ్వేదో తప్పు పెట్టావు, తప్పు రూట్లోకి వెళ్ళిపోయావు, అందుకే అది అలా వెళ్ళింది. ఇంత మంచి రూట్ ఉంటే ఆయన అసలు యాక్చువల్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఉమాశంకర్ గారు. ఈయన ఏంటంటే రూట్ మ్యాప్ ఉంది కదా ఇంకెందుకు వెళ్ళడం అని చెప్పి అలా వెళ్ళిపోతే అలా తీసుకెళ్ళింది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ కరెక్ట్ వేలోకి వస్తూ వాళ్ళ ఇంటికైతే వస్తున్నాము, ఉమాశంకర్ గారింటికి. ఇంకా కాసేపట్లో ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ చూపిస్తుంది. చాలా క్లియర్గానే ఉందండి. కాకపోతే మనం గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే మాత్రం సమ్ టైమ్స్ మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి అనుభవం మీకు ఎవరికైనా ఎదురైందా? నాకు ఒకవేళ ఎదురైతే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. ఇంకా వచ్చేసాము ఉమాశంకర్ గారింటికి. చాలా బాగుందండి. నేను ఇంకా చేయాలండి, నాకు మనుషులు దొరుకుతున్నారు. గోరింట చెట్టు ఉంది. ఇంకా లంచ్కి టైం అయిందని వచ్చేయమని చెప్పారండి. అక్కడ చూస్తే ఉమాశంకర్ గారు, వేదవల్లి గారు వాళ్ళ ప్రేమ అభిమానాల్ని జోడించి మనసు పెట్టి చేశారు చూడండి. పదార్థాలు ఎంత టేస్టీగా ఉన్నాయో అవి ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్ గారు, నాకు ఇదేంటో చెప్పాలండి. అది మామిడికాయ కొబ్బరికాయ. మామిడికాయ కొబ్బరి చట్నీ, ఇదేమో పనస పొట్టు కూర, ఇది ఆవు పెట్టింది ఏదైనా, అది అదిపోగది పనసకాయ, ఇది బెండకాయ, టొమాటో కర్రీ, 3 రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఒకటి చెప్పండి. పచ్చావకాయ, పచ్చకారంతో పెట్టి. పచ్చకారం అంటే ఎల్లోగా కారం ఉంటుంది అన్నారు ఒకటి. ఇది పులిహోర ఆవకాయ అంటే ఏంటి ఫ్లేవర్ ఉంటుంది, అది కలుపుకుంటే పులిహోర ఫ్లేవర్. ఓకే. ఇది వెల్లుల్లి ఆవకాయ, వెల్లుల్లిపాయలు ఎక్కువ దట్టించి చేసింది అనమాట. రండి ఇంకా ఒక పట్టు పట్టేద్దాం. వేడి వేడి అన్నం రెడీగా ఉంది. అసలు పెరుగు కూడా ఎంత బాగుందో మరి చెప్పలేనండి. వడియాలు కూడా రెడీగా ఉన్నాయి. రసం ఓకే ఓకే కూడా ఉప్పేస్తారు ఫస్ట్. ఓకే. ఖాళీ కంచంలో రైస్ పెట్టొద్దు అని చెప్పి ఇక్కడ నాకు ఒక సీక్రెట్ చెప్పారు. సాంప్రదాయం. సో ఇది ఒక కొత్త విషయం, నాకు నిజంగానే తెలియదు. ముద్దపప్పు చూసారా? ముద్దపప్పుతో ఆవకాయ కూడా ఇక్కడ రెడీగా ఉంది. గీ ఉంది, ఇదిగో గీ, వడియాలు, వేడి అన్నం. ఇదా వేయించి చేసిన కందిపప్పు. ఓ సూపర్. సో రైస్ వేసేద్దాం ఆయన. సో ఎందుకో చల్లగా ఉందండి ఆ రోజు. అలాగా బయట కూర్చున్నా, ఎండలో కూర్చున్నా ఎండలాగా అనిపించలేదు. ప్లస్ చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఏంటంటే ఆ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి, పొల్యూషన్ ఫ్రీగా ఉంది. సో చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం అనమాట. అంత బాగుంది ఆ ఏరియా. మీరు గుంటూరు వచ్చినప్పుడు రండి, మేము అక్కడ ఉంటున్నాం. ఎక్కడంటే సో అక్కడ ఉమాశంకర్ గారికి, వేదవల్లి గారికి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయామండి. నిజంగా ఎంత ప్రేమగా వడ్డించడంతో పాటు ఆ పచ్చడి కూడా మాకు పార్సిల్ చేసి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్ గారు, వేదవల్లి గారు. బాయ్. ఇంకా అంతే. సో కార్ ఎక్కిన తర్వాత అండి సుష్టిగా తిన్నామేమో. చల్లగా గాలి తగులుతుంటే ఎంత హాయిగా నిద్ర వస్తుంది కదా. అలా కార్ ఎక్కిన దగ్గర నుంచి 2 అవర్స్ అయితే ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయానండి. ఇంకా చూస్తుండగానే అదిగో మన ఏరియా వచ్చేసింది, మన ఖాజా టోల్గేట్ వచ్చేసింది. ఇంటికి కూడా వచ్చేసాము. హ్యాపీగాడు. హ్యాపీ హ్యాపీ హ్యాపమ్మా హ్యాపీ. ఇప్పుడు వస్తున్నాడు. ఈయన చెప్తున్నారనమాట, ఎంతైనా వాడు నీ కోసమే ఎక్కువ చూస్తాడు అని చెప్పి. వాడు ఆరాటం చూసి చల చల చల. సో అదండి, ఇలాగే ఉంటుంది వాడితో ఆరాటం.
2 రోజులకి వెళ్ళినా 3 రోజులకి వెళ్ళినా ఒక్క రోజుకి వెళ్ళినా తిరిగి వచ్చేసరికి వాడు ఆరాటంలో ఏం తేడా ఉండదు. అంతే మన మీద బాగా ఇదైపోతాడు అలా పట్టేసుకొని చుట్టేసుకొని. సో మీలో కూడా చాలామందికి ఇలా కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో మీలో ఎవరు కనెక్ట్ అయినా నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ పెట్టేసేయండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే నచ్చితే లైక్ చేసేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.